అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పెరుగు అయితే అయిపోవచ్చిందండి. సో నేను పెరుగు యుఎస్లో ఎలా తోడు పెట్టుకుంటాను అనేది ఈ వీడియో. ఫస్ట్ నేను చూపించినట్టు కొంచెం వాటర్, ఇది థిక్ బాటమ్ ఉన్న వెజల్. సో కొంచెం వాటర్ వేసుకొని పాలు పోసేసుకుంటాను. ఈ పాలు నేను కాస్కో నుంచే తీసుకొస్తానండి. హోల్ మిల్క్ కాస్కో నుంచి పట్టుకొచ్చే పాలు అన్నమాట ఇవి. సో ఇలా చక్కగా ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇలా మిల్క్ అయితే పోసేసుకొని దీన్ని నేను మరగపెడతాను. అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటాను. ఫస్ట్ హైలో పెడతానండి కొంచెం పాలు మిగిలిపోయింది. సో నేనైతే కొంచెం టీ పెట్టుకుంటున్నాను. నేను టీ కొంచెం స్పెషల్గా చేసుకుంటాను. సో అది కూడా ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. కొంచెం వాటర్ అందరూ వేసినట్టే. ఇప్పుడు ఈ వాటర్ అయితే పెట్టుకున్నాము. దీంట్లో ఫస్ట్ నేను షుగర్ అయితే యాడ్ చేస్తానండి. ఒక్కరికే పెడుతున్నాను. సో కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను. బేసిక్గా నేను టీ లవర్ని అయితే కాదండి. ఎప్పుడైనా సరదాగా తాగాలి అని అనిపిస్తే నేను ఇలా టీ అయితే పెట్టుకుంటాను. సో ఇప్పుడు కొంచెం టీ పౌడర్, దీంట్లో నేను చిటికెడు పసుపు వేస్తానండి. చాలా మంచిది. నాకు ఎప్పుడైనా హెడేక్గా ఉన్న, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమైనా ఉంటే పాలల్లోనే కాదు, చాలామంది పాలల్లో వేసుకుంటారు, ఇలా టీలో కూడా వేసుకోవచ్చు. చాలా మంచిది. యాడ్ చేసేది సాఫ్రాన్ అండి. అందరి దగ్గర ఉండవు కదా అని అనుకుంటారు, కానీ నిజంగా బాగా హెడేక్గా ఉన్నప్పుడు ఎవరైనా టీ తాగాలి అని అనిపిస్తే, అల్లం మీకు అవైలబుల్గా లేకపోతే 2 వేసుకున్నా కూడా ఓకే. ఇది ఎంత ఉంటుందండి, జస్ట్ మీకు అసలు డిఫరెన్స్ కూడా తెలీదు, కానీ చాలా బాగా పనిచేస్తుంది. నేను మరి కొంచెమే వేసాను. సో కొంచెం ఇలా తీసుకొని ఇంత వేసుకోండి. మంచిగా బాయిల్ అవుతుంది కదా, దీన్ని ఒక 2 minutes నేను ఇలానే బాయిల్ అవనిస్తాను. దీంట్లో నెక్స్ట్ వేసుకునేది ఇది ఇలాచీ పౌడర్ అండి. నేను ఎప్పుడు ఇలాచీని పౌడర్ చేసి పెట్టేసుకుంటాను. సో కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ కాదు. ఇప్పుడు బాగా మరిగిపోయిన వాటికి కొంచెం మిల్క్, ఇందాక కొంచెం మిల్క్ మిగిలిపోయినాయి అన్నాను కదా, ఇవి ఈలోపు నా టీ మరిగేలోపు ఈ పాలు మరుగుతూ ఉంటాయి. అందుకనే చాలా జాగ్రత్తగా దగ్గరే ఉండాలి అని చెప్పి నేను ఇక్కడే నుంచున్నాను. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇది నేను కర్డ్ పెట్టే బౌల్స్ అండి, నా దగ్గర 2 ఉంటాయి, ఒకటి కాకపోతే ఇంకొకటి అనమాట. ఇది నేను మార్చను, ఎప్పుడూ మార్చను. ఇవన్నీ రెడీగా పక్కనే పెట్టేసుకొని అవి పొంగగానే పక్కకి మార్చేసుకుంటాను. ఇది చాలా ఇంపార్టెంట్ టిప్. అలా పాలు అనేవి పొంగిపోవడానికి రెడీ అయిపోయినాయి అండి. ఇలా పొంగుతున్నాయి అన్నప్పుడు ఇలా వేరేగా పెట్టుకున్న బౌల్ ఉంది కదా, దాంట్లోకి మార్చేస్తాను. ఇది నాకు మెజర్మెంట్ అండి. నేను చూసుకొని ఈ బౌల్లో ఎన్ని పడతాయి అనేది చూసుకుంటాను. మీకు నిండిపోయినాయి అని అనిపిస్తుంది, కొంతసేపు తర్వాత ఇదంతా నురగా ఫామ్ అయిపోయింది. చూసారా, దీంట్లో కొంచెం, ఇది ఒక చిన్న టిప్ అండి, ఇలా కొంచెం వాటర్ పోసి ఈ వేడికి ఇలా పెట్టేసుకుంటే మనము క్లీన్ చేసుకునేటప్పుడు ఎక్కువగా స్క్రబ్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా వదిలేస్తుంది. ఇది ఒక చిన్న టిప్ మీకు. మీరు ఇవి చూసారా, ఇవి చాలా నిండిపోయినాయి అని మీకు అనిపిస్తుంది, కానీ ఇది నిండిపోవడం కరెక్టే, కానీ ఇదంతా నొరగండి. ఇలా నొరగొచ్చేలాగా నేను పాలు అయితే పోస్తాను. ఇలా చేస్తే కర్డ్ చాలా థిక్గా వస్తుంది.
కొంతసేపటి తర్వాత నేను మీకు చూపిస్తాను. అవి కొంచెం లెవెల్ తగ్గిపోతది. సో, నాకిది కరెక్ట్ మెజర్‌మెంట్ అనమాట. ఈ గిన్నెలో ఎన్ని పాలైతే పడతాయో నేను అన్నీ కరెక్ట్‌గా చూసుకొని పోసుకుంటాను. ఇప్పుడు ఇవి చాలా వేడిగా ఉన్నాయి కదా! రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు దీన్ని చల్లారనిచ్చి, ఆ తర్వాత నేను పెరుగు తోడు పెడతాను. దానికి కూడా ఒక చిన్న టిప్ ఉంది. సో, దీన్ని కొంచెం పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు నా టీ ఎంతవరకు వచ్చిందో మీకు చూపిస్తాను. ఈ టీ మంచిగా మరగొచ్చేసిందండి. ఇంకా ఇది అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేస్తాను. మనకి టీలోకి నేనైతే ఇది రీసెంట్గా చేశాను మురుకులండి. అయిపోవచ్చినాయి లాస్ట్. సో, ఇవే మిగిలినయి. నాకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టము. ఇలా కొంతమందికి ఇష్టం ఉంటుంది. సో, ఇదనమాట నా సాఫ్రన్ టీ రెడీ. ఇప్పుడు ఈ మిల్క్ రూమ్ టెంపరేచర్కి అయితే వచ్చినాయండి. మనము రూమ్ టెంపరేచర్కి వచ్చింది అని ఎలా తెలుసుకోవాలంటే, ఏదైనా జస్ట్ ఇలా పట్టుకుంటే లైక్ వార్మ్ ఎనఫ్ ఉండాలన్నమాట. మంచిగా వెచ్చగా ఉంటే అప్పుడు కరెక్ట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చినట్టు అనమాట. అయితే ఇప్పుడు నేను ఇక్కడ పెరుగు తోడికి వేస్తానని చెప్పాను కదా! సో, దానికి నేను ఇచ్చే చిన్న టిప్ ఏంటంటే, ఒకసారి మీకు నేను కర్డ్ చూపిస్తాను. ముందు పెరుగండి అయిపోవచ్చిందని చెప్పాను కదా! చూసారు కదా ఎంత గట్టిగా వచ్చిందో. నేను ఇది కూడా తోడుకున్న తర్వాత నేను చూపిస్తాను ఇప్పుడు వేసేది కూడా. సో, అయితే ఇప్పుడు ఈ పాలు ఉన్నాయి కదా, ఇంత పాలకి మనము కొంచెమే వేసుకోవాలండి. మీరు తోడు పెట్టుకోవాలి, ఎన్ని పాలు తోడు పెట్టుకోవాలి అని అనుకుంటే ఆ పాలకు తగ్గట్టే పెరుగును కూడా వేసుకోండి. ఎక్కువ పెరుగు వేసేస్తే బాగా పుల్లగా అయిపోతుంది అండ్ పెరుగు కూడా తిక్కగా అవ్వదు. కొంచెం పల్చగా అవుతుంది. చాలా తక్కువ సరిపోతుంది. ఎక్కువ వేయద్దు. ఇవి ఆల్మోస్ట్ హాఫ్ గ్యాలన్ ఉంటాయండి మిల్క్. నేను హాఫ్ గ్యాలన్ మిల్క్కి అంటే అరౌండ్ 1 లీటర్ పైనే ఉంటాయి, 1.5 లీటర్ పైనే ఉంటాయి. ఇంతనే పెరుగు వేస్తున్నాను నేను. ఇప్పుడు పెరుగు వేసేసి దాంట్లో ఎక్కువ దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. జస్ట్ అలా వేసేసి పెట్టేసి మూత పెట్టేయడమే. నేను దీన్ని ఓవెన్లో పెడతానండి, లైట్ వెయ్యకుండా. మళ్ళీ ఆల్రెడీ తోడుకున్న పెరుగు చూపిస్తాను. ఇది ఆల్రెడీ వాడిద్ది కాబట్టి కొంచెం వాటర్ వచ్చింది. ఇది ఎంత థిక్గా అవుతుంది. ఆ పెరుగు కూడా తోడుకున్నాక నేను అది కూడా చూపిస్తాను. ఒక 8 అవర్స్ తర్వాత ఏమో, మేబీ రేపు చూపిస్తాను. ఇప్పుడే నేను ఓవెన్లో నుంచి అయితే తీసానండి. ఈ పెరుగు ఈ పాటికి సెట్ అయిపోయి ఉంటుంది. నేను కూడా ఇప్పుడు మీతో పాటే చూస్తాను. సో, ఇది ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా మంచిగా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అస్సలు టచ్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఓవర్ నైట్ రేపు మార్నింగ్ ఎంత గట్టిగా అవుతుందో మీకు క్లియర్గా చూపిస్తాను. నేను ఈ పెరుగు తోడుకున్నాక ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నానని చెప్పాను కదండి. ఇది మంచిగా తోడుకుపోయింది. ఇది ఒక టిప్. తోడుకోగానే ఏమైనా పెడితే కర్డ్ తిక్కగా ఉండదు పెరుగు అనేది. ఇప్పుడు చూసారా ఎంత తిక్కగా అయిందో. చిన్న టిప్స్ పాటిస్తే మనము ఇంట్లోనే థిక్గా పెరుగు అయితే పెట్టుకోవచ్చండి. కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని టిప్స్ మాత్రం కంపల్సరీగా వాడండి. అప్పుడు మీకు ఇంతే థిక్గా పెరుగు అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.